యేసయ్యా నీ వెంటనే ఉంటాను యేసయ్యా నీ వెంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటాను యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే ఉంటాను యేసయ్యా పరిశుద్ధమైన దేవా తండ్రి, ఈ దినమునైనా వాక్యం నీ చేతుల్లో పెట్టుకుంటూ వాక్యం నీది గనకనైనా నన్ను సిలువ చాటుకు మరుగుపరచుకొని నీ ఘనత కొరకు మహిమ కొరకు నన్నైనా కలిసిన మా అందరికీ నీ అండి ఎదుగుట కొరకు ఆశీర్వాదం కొరకు నీ యొక్క వాక్యమును మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామమున కూడి వచ్చిన
సంఘస్థులందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ నాతో పాటు దయచేసి లూకాసు వార్త 12వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 12వ అధ్యాయం. మనము ఈ యొక్క శ్రమల కాలము, యేసు యొక్క శ్రమల కాలము అనే 40 రోజులు ఏర్పరచుకొని ప్రతి శుక్రవారం కలిసి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, స్తుతి ఆరాధన చేస్తూ ఉండగా, ప్రార్థనలు చేసుకుంటూ ఉండగా, దానికి సంఘస్థులు ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి లోకమునకు భయపడక వస్తూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంతమంది అయితే ప్రేమించి సంఘ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా సంఘాన్ని ప్రేమించి వచ్చిన వారందరికీ కూడా ప్రేమ విందు ఏర్పరచాలని కోరుకుంటూ ఏర్పరుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయం తీసిన వేళ 12వ అధ్యాయం మనం ధ్యానించేటప్పుడు ఒక్కసారి నాతో కూడా 11వ అధ్యాయము ఆఖరి వచనాలు చూద్దాం. ఈ యొక్క వాక్యము మనం 12వ అధ్యాయం ధ్యానించేదానికి గల కారణము ముందర వచనాలు. ఆయన 53, 54 వచనాలు. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదుకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింప సాగిరి. మన జీవితాలలో శ్రమ, శోధన వచ్చినప్పుడు భయపడడం అనేది సహజమే. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభువును ఆ యొక్క టార్గెట్ చేస్తూ వారు పూనుకున్నారో అప్పుడు ఆయన మాట్లాడేటువంటి మాటలు ఈనాడు కూడా మన అందరికీ వర్తించేటువంటి వాక్యముగా మాట్లాడుతున్నాడు. చూడండి, పన్నెండవ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి గల కారణము ఆయనను శ్రమకు, శోధనకి గురి చేస్తున్న సమయంలో ఆయన వాక్యానుసారముగా వారిని ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్న మాటలు. కాబట్టి ఈ దినము మన జీవితాలలో ఎవరి జీవితంలోనైనా శ్రమ కానీ శోధన కానీ మనం ఎదుర్కొంటూ ఉంటే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవి. చూడండి, 1 నుంచి 3 వచనాలు. అంతలో ఒకరికొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. శిష్యులతో మాట్లాడుతున్నాడు అంటే ఎవరైతే ఆయన వెంబడించి ఆయన మార్గంలో నడుచుకోవాలనుకుంటున్నారో ఇక్కడ ఉన్న వారిలో వారందరితో ఆయన మాట్లాడుతున్న మాటలు. పరిసయ్యుల వేషధారణ అనుకులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనున్నవి మిద్దెల మీద చాటింపబడును అంటున్నాడు. మొట్టమొదటి ఏమంటున్నా అంటే భయపడకుడి, భయపొద్దు అంటున్నాడు. మనందరి జీవితాల్లో ఏదో ఒక కారణాన్ని బట్టి, శ్రమను బట్టి, శోధనను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి కానివ్వండి, ఆర్థిక పరిస్థితులను బట్టి కానివ్వండి, మన శత్రువుల్ని బట్టి కానీ రకరకాల రీతులుగా మన జీవితాల్లో భయం ఉంటుంది. ఆ సమయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే భయపడకుడి అని జాగ్రత్త పడుడి. దేనికి జాగ్రత్త పడమంటున్నాడు? ఆ యొక్క పరిసయ్యుల యొక్క వేషధారణ కలిగిన పులిసిన పిండి వంటి బోధల గురించి మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. గమనించినట్లయితే పరిసయ్యుల యొక్క బోధ అంటే పరిసయ్యులు బోధ ఏంటంటే ఆనాడు పరిసయ్యులు ఆధ్యాత్మిక నాయకులు. వారి ద్వారా దేవుని యొక్క వాక్యము అందరూ వినేవారు. వారు చెప్పినదే వేదముగా ఉండేది. కాబట్టి ఈ దినము పరిసయ్యుల యొక్క బోధ, వేషధారణ గురించి, ఆయన పులిసిన పిండి గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నా అంటే ఈరోజు బయట రకరకాల మంది సేవకులు బయలుదేరి ఉన్నారు. రకరకాలుగా బోధిస్తారు, రకరకాలుగా మాట్లాడడానికి ప్రారంభిస్తారు. వాటి ఎందు ఏమంటున్నాడంటే జాగ్రత్త పడండి అంటున్నాడు. వారు మాట్లాడేటువంటి వాటి మీద జాగ్రత్త పడండి అంటున్నాడు. ఎందుకు అంటే ఏదైతే దేవుని యొక్క కార్యానికి విరుద్ధముగా నడుస్తుందో, ఏదైతే యేసు ప్రభు బోధకు విరుద్ధముగా నడిచి ఆత్మీయత కన్నా ఆర్థికమైనవి, ఆరోగ్యపరమైనవి అండ్ అధికారపరమైనవి, అధికారం పొందుకున్నట్టుకు ఈ టైప్ ఆఫ్ బోధలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటి గురించి జాగ్రత్త పడుడి అంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. నేను మాట్లాడే మాటల యొక్క అంతర్యము
ఈ దినము రకరకాల మంది రకరకాల బోధలు చేస్తారు. రకరకాల మంది రకరకాలుగా వారి మనుషుల్ని వారి వెనక తిప్పుకోవడానికి చూస్తారు. గమనించినట్లయితే ముఖ్యంగా ఆర్థికముగా లబ్ధి చూపినప్పుడు, ఆర్థికంగా ప్రలోభం చూపినప్పుడు ప్రజలు వారి వెనక వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాగనే అధికారికముగా వారికి సహాయం చేస్తాం, వారిని అధికారం ఇస్తామన్నప్పుడు పోయేటువంటి వారు కొంతమంది ఉంటారు అధికారికంగా. ఆ తరువాత కనుక గమనించినట్లయితే కొంతమందిని రకరకాలుగా బెదిరించి తీసుకుంటారు. కానీ ఎక్కడైతే ఆత్మీయ పరముగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుందో అటువంటి బోధ యందు మీరు ఉండండి. కాబట్టి బయట చాలా రకాల ఇది ఉన్నది. ఆ యొక్క పులిసిన పిండి ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా అది మెజారిటీలో ఉంటుంది. ఒక పులిసిన పిండిని తీసుకొని మనం కనుక ఆ యొక్క మనకు తెలిసినది ఒక పాలలో పెరుగు చుక్క వేస్తే అంతా కూడా పులిసిపోతుంది. అలాగనే ఆ యొక్క పులిసిన పిండి అనేది వాళ్ళు వాడేవాళ్ళు ఆ ఫెర్మెంట్ కావడానికి. దాన్ని వారు పిండిలో కలిపినప్పుడు ఆ పిండి అంతా కూడా లోపల చేరిపోతుంది. కాబట్టి చెడు బోధ, చెడు మార్గము, చెడు నాయకత్వము, చెడు విధాలుగా తీసుకుపోయేటువంటి ప్రతి ఒక్కటి కూడా అది చిన్న బొట్టుతో ప్రారంభమవుతుంది, కానీ అది లోపలికి అంతా మిళితమైపోయి అంతటిని చెడిపి వేస్తుంది అంటున్నాడు. దానికి గల ప్రలోభాలు ఆనాటి పరిస్థితులను చూసినా, ఈనాటి మన సంఘాల పరిస్థితి చూసినా కూడా, సేవకుల పరిస్థితి ఎక్కడైనా కనుక చూసినట్లయితే ఈ పులిసిన పిండి అనేది బయలుదేరుతుంది. ఆ పులిసిన పిండి చాలా చక్కగా ఉంటుంది, పెరుగు చాలా రుచిగా ఉంటుంది. బట్ ఎనీవే ఇట్ ఈస్ ఫెర్మెంటెడ్. అలాగనే రుచికరమైన ప్రతి ఒక్కటి కూడా మంచిది అనుకోవడానికి లేదు, రుచికరమైన ప్రతి ఒక్కటి కూడా మనకు ఆరోగ్యకరమని మనం అనుకోవడానికి లేదు. కాబట్టి ఏమంటున్నాడంటే కొంతమంది ఆ యొక్క పరిస్థితుల బోధ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే వారు ఏదైతే చీకటిలో ఎవరు వినడం లేదని చెప్పుకుంటారో, ఏదైతే వారు రూముల్లో ఎవరికి తెలియకుండా మాట్లాడుకుంటారో అది ఒకనాడు బహిర్గతమవుతుంది, బయలుపడుతుంది అంటున్నాడు. కాబట్టి ఇక దుష్టత్వం అనేది ఒకనాడు బయలుపడవలసినదే, ఒకనాడు బయలుపడవలసినది. ఆత్మీయమైన బోధ కాకుండా ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, అధికారం ఇచ్చేది కానీ, ఏ విధముగా నీకు అహం కలిగించేది కానీ చేసే ప్రతి ఒక్కటి ఈ దినము కాకపోతే రేపైనా పడిపోవలసినది. ఆ బోధలకు మీరు మొగ్గు చూపకండి, ఆ బోధల వైపున మీరు ఆ యొక్క మొగ్గకండి అని చెప్తూ ఉన్నాడు అనమాట. మనం కనుక గమనించినట్లయితే తిమోతికి రాసిన పత్రికలో ఒక మంచి మాట అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను చూడండి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. కొంతమంది పాపాలంట ప్రస్ఫుటంగా కనపడుతుంటాయి, వారికన్నా ముందరగా నడుస్తుంటాయి. అంటే వాడు గతంలో చేసిన తప్పులు కానీ, వాడు గతంలో చేసిన పాపం కానీ, వారికి ఉన్న చెడ్డ పేరు కానీ రకరకాలుగా ఊరంతా తెలిసి ఉంటుంది అంటున్నాడు. వీరిని మనం దూషిస్తాము, నిందిస్తాము, వారిని తప్పు పడతాము, మనకు అర్థమైపోతుంది. కానీ మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. వారి పాపములు వారి వెంట వెళ్తాయి. అంటే వారు మంచి వాళ్ళుగా కనిపిస్తారు, ముందుకు నీతిమంతులుగా కనిపిస్తారు, కానీ వారి పాపము చిన్నగా బయలుపరచబడుతుంది అంటాడు. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడ ఏర్పడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క పరిశీలి యొక్క బోధ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అది నీకు ప్రలోభము పెట్టే బోధగా ఉంటుంది. అది వేషధారణమైన బోధ. పైకి చాలా టీవీగా ఉంటుంది, పైకి చాలా నీతిమంతులుగా కనిపిస్తుంది, పైకి చాలా రకరకాలుగా ఉంటుంది, కానీ ఇది లోపల అంతా కూడా ఆ ముందర కనుక 11వ అధ్యాయం 53 ముందర కనుక చదివినట్లయితే ఆ సమాధుల గురించి మాట్లాడతాడు. ఆ యొక్క సమాధులు ఏ విధంగా చూడడానికి బయట చాలా అందంగా ఉంటాయి, పెద్ద పెద్ద రూములు కడతారు, గ్రనైట్ కడతారు, దాని మీద పేర్లు వేస్తారు, కానీ లోపల ఉండేదేంటి? కుళ్ళిన ఎముకలే అంటున్నాడు. కాబట్టి వారి యొక్క బోధ గురించి జాగ్రత్త పడుడి అంటున్నాడు. భయపడకుడి, వారికి భయపడకుడి. వారు రకరకాలుగా భయపెట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ వారికి భయపడకుడి, కానీ జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఆ యొక్క 37వ అధ్యాయం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయంలో ఇది నెగటివ్. ఇప్పుడు నేను చెప్పిన తిమోతి 1 తిమోతి 5వ అధ్యాయము 24, 25 వచనాలు నెగటివ్గా పాపాల గురించి మాట్లాడుతున్నది. పాజిటివ్గా ఏం చెప్తున్నా అంటే ఒక్కొక్కసారి అహముతో ఉన్నవారిని, అహంకారముతో ఉన్నవారిని, అధికారముతో ఉన్నవారిని, ఆర్థికముగా వర్ధిల్లుతున్న వారిని చూస్తే వారు వెళుతున్న మార్గము సరికాదు అని మనకు తెలిసినప్పటికీ మానవులముగా మనలోనున్న బీజమును బట్టి మనం ప్రేరేపితమవుతాం. అలాంటి వారిలాగా మనం ఉండాలా, అలాంటి వారిలాగా మనం కావాలా, ఆ డాబు ధర్మం మనకు కావాలా, అటువంటివి మనకు కావాలా అని కోరుకుంటాం. 37వ కీర్తనలు ఏమంటున్నా అంటే చూడండి, 37వ కీర్తన 1 నుంచి 4 వచనాల వరకు చదువుతాను. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము. వారు చాలా అహమతో ఉంటారు, అహంకారంతో ఉంటారు, అధికారంతో ఉంటారు, ఆర్థికంగా
వర్ధిల్లి ఉంటారు, కానీ వారిలో ఆత్మీయత ఉండదు. దుష్కార్యములు చేయు వారిని చూచి నీవు మత్సర పడకము. అంటే ఏంటంటే వారిని చూసి మనము కూడా వారికి ఇన్ని కలుగుతున్నాయి కదా, మనం కూడా వారిలాగా అయితే ఎంత బాగుంటుంది, మనం కూడా త్రోవ దొక్కితే ఎంత బాగుంటుంది, ఆ మార్గంలో పోతే ఎంత బాగుంటుంది అని మనకు ఒక ప్రలోభము కలుగుతుంది. దుష్కార్యములు చేయ వారిని చూచి మత్సర పడకము. వారి గట్టి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. మొట్టమొదటి 2 వచనాలు వారి గురించి చెప్తూ ఏ విధంగా వారిలో నీకు చాలా టీవీగా దర్పముగా కనపడేవి, వారిలో ఏదైతే నీకు అలాగ మనం ఉంటే బాగుండు అనిపిస్తున్నాయో వారిని చెయ్యొద్దు అంటున్నాడు. కానీ ఏది చెయ్యి అంటున్నాడంటే 3వ వచనం చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. మేలు చేయము, సత్యమును అనుసరించుము. మీరు కనుక గమనించినట్లయితే యేసు ప్రభు తనను తాను నిర్వచించుకునేది సత్యవర్తనుడిగా. నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గమును. కానీ ఆయన ఎప్పుడైతే దుష్టుని గురించి, సాతాను గురించి మాట్లాడతాడో వాడు అబద్ధములకు తండ్రి అంటాడు, వాడు మొట్టమొదట హత్య చేసిన వాడు అంటాడు, వాడు నర హంతకుడు అంటాడు. కాబట్టి సత్యమును వెంబడించమంటున్నాడు. అబద్ధము చాలా చక్కగా ఉంటుంది. అందుకని మన పాటలు కానీ గమనించామంటే సినిమా పాటలు కూడా అందమైన అబద్ధం అని చాలా మంచి ట్యూనింగ్స్ ఇస్తాయి. అబద్ధంలో అందం ఏమీ లేదు. అబద్ధము మోసపరిచేదే, మనల్ని బలహీనపరిచేదే. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. దేశమందు నివసించి సత్యము అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. దేన్ని బట్టి సంతోషించమంటున్నాడు? నీ ఆర్థికమైన దీన్ని బట్టి సంతోషించదు. నీ అధికారమైన ఏదైతే నీకు అహము కలిగిస్తూ ఉన్నదో దాన్ని బట్టి సంతోషించకు. ఏదైతే నీకు టీవీ, డాబు, దర్పం ఇస్తూ ఉన్నదో నీ స్థానం గురించి నీవు అతిశయపడకు. యెహోవా నామమును బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కాబట్టి వీరి బోధ మనం వింటూ ఉన్నప్పుడు ఆ యొక్క పరిచర్యల బోధ ఎందుకు మాట్లాడుతున్నాను ఇలా మీరు అర్థం చేసుకోండి. పరిచర్యలు కనుక గమనించినట్లయితే ఆ యొక్క అందరి ముందర గొప్ప గొప్ప ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటారంటున్నాడు. వారి యొక్క అంశాలు చాలా పెద్దవి చేసేవిగా ఉంటారంటున్నాడు. వాళ్ళకి స్థానాల కొరకు వాళ్ళు పోరాడతారంటున్నాడు. వాళ్ళకి ఆ యొక్క అగ్రస్థానం ఇవ్వకపోతే వారు ఉండరు అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మనం గమనించి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన పరిచర్యల బోధ, వేషధారణ కలిగిన బోధ అంటున్నప్పుడు ఏదైతే చూడడానికి ఇంపుగా ఉంటుందో, ఏదైతే భక్తిపరముగా కనిపిస్తుందో, ఏదైతే ఆర్థికంగా అహమోహంకారం కలిగజేస్తుందో, ఏదైతే అధికారికంగా నీకు ఆనందం ఇస్తుందో వాటిని త్యజించుము అంటున్నాడు. వాటికి దూరంగా ఉండుము అంటున్నాడు. మనం గమనించినట్లయితే ఆనాడు అపోస్తల కార్యములు కనుక గమనించినట్లయితే వీటి వెనక పడిన మనుషులు కొంతమంది కనిపిస్తారు. ఈ యొక్క పరిచర్యల మార్గంలో నడిపేటువంటి టైప్ వాళ్ళు. చూడండి ఒకసారి నాతో పాటు అపోస్తల కార్యము 8వ అధ్యాయము చూడండి. అతని పేరే సీమోను, గారడి చేయువాడైన సీమోను అంటాడు. చూడండి 8వ అధ్యాయము 18 నుంచి 24 వరకు చదువుతాను. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకీయుడి అని అడిగాను. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి డబ్బుతో కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకీయుడి అని అడిగాను. అధికారం కొరకు అతనికి కావలసినది ఏంటంటే ఆ యొక్క ఆర్భాటంగా టీవీగా కనిపించేటువంటి అధికారం అతనికి కావాలి. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకుని నందున నీ వెండి నీతో నశించునుగాక. నీకు తలాంతు లేనిదే, నీకు పిలుపు లేనిదే నువ్వు ఎంత ద్రవ్యం ఇచ్చినా కూడా అది నీకు ఉపయోగపడదు. అది తాత్కాలికంగా ఇక్కడ మనుషుల్ని మోసం చేయడానికి ఉపయోగపడుతుందేమో కానీ దీర్ఘకాలికంగా దేవుని ముందర నిలబడినప్పుడు నీవు దోషిగానే నిలబడవలసి వస్తుంది. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడ వచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నది అని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని
చెప్పాను. ఆనాడు ఫరో కనుక చూసినట్లయితే ఒక పక్కన మోషేతో తగు పెట్టుకుంటూనే ఉంటాడు, మోషేను తన కొరకు ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటాడు. అలాగనే ఈ గారడీ చేసేటువంటి సీమోను ద్రవ్యము ద్వారా కావలసిన అధికారము, కావలసిన హోదా, స్థానము కొనుక్కోవాలని, ఆత్మీయత లేని వ్యక్తి ఆత్మీయత ప్రదర్శించాలని, పిలుపు లేని వ్యక్తి పని చేయాలని ఆశపడతా ఉన్నప్పుడు అతనికి జరిగేది మాట్లాడుతున్నాడు. అలాగనే చూడండి వీరి గతి ఏ విధముగా ఉంటుంది. 13వ అధ్యాయం చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయం. ఇవంతా కూడా వేషధారులైన పరిసయ్యుల బోధ లాంటిదన్నమాట. ఇలాంటి ప్రజలు మన మధ్య చాలా మంది తిరుగుతూ ఉంటారు, రకరకాల పేర్లతో తిరుగుతూ ఉంటారు, రకరకాల హోదాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, రకరకాల సేవలు చేస్తూ ఉంటారు. 13వ అధ్యాయము 6 నుండి 12 వరకు చదువుతున్నాను. 13వ అధ్యాయం. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడును అబద్ధ ప్రవక్తుడైన బార్ యేసు అని ఒక యూదుని చూచురి. ఇతను కూడా ఒక గారడీ వాడే. గారడీ వాడు ఏం చేస్తాడండి? మాటలు చెప్పి అమ్ముకుంటాడు, మాటలు అమ్ముకుంటూ బ్రతుకుతాడు. గారడీ వాడును అబద్ధ ప్రవక్త. వాడు ఎవడంట? ప్రవక్త కాదు, నిజమైన ప్రవక్త కాదు, అబద్ధ ప్రవక్తయును ఆయన బార్ యేసు అని ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పాలు అను అధిపతి యొద్ద నుండను పనిచేసేదేమో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కింద పనిచేస్తూ ఉన్నాడు. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసింది. ఎలిమాస్ యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతనిని తేరి చూచి సమస్త కపటమును సమస్త దుర్మార్గతతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కన్నెలు గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను. ఒక్కొక్కసారి తీర్పుని బట్టి కూడా ప్రభు తన కార్యాలు తను జరిగించుకుంటూ ఉంటాడు. అతని మీద జరిగినది తీర్పు, కానీ ప్రభు తన కార్యాలు తను చేసుకోవడము ప్రారంభించాడు. అక్కడ పౌలు అనేటువంటి వ్యక్తి అతన్ని నమ్ముకున్నాడట. కాబట్టి ఈ యొక్క పరిసయ్యుల యొక్క బోధ వేషధారణతో కూడిన బోధ. అది వారిని వారు హెచ్చించుకునేటువంటి బోధ, వేరే వారిని తగ్గించేటువంటి బోధ, వారు హెచ్చించుకునేటువంటి బోధ, వారితో దుష్టత్వంలో కలవడానికి ఇష్టపడాలని కోరుకునేటువంటి బోధ. దానికి కావలసిన ఆర్థికమైనదన్నా చూపించగలరు, ఏదైనా దానికి కావలసినవి చూపించగలరు. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి వారి మనుష్యులుగా చేసుకుంటారు. అందుకని ఒక మాట అంటాడు, ఆ యొక్క యేసు ప్రభు వారు మాట అంటాడు ఆ యొక్క పరిసయ్యులు గద్దిస్తూ ఉన్న సమయంలో, అయ్యా పరిసయ్యులారా, మీరు 7 సముద్రములు దాటి ఒకరిని మీ యొక్క మతములోకి తెచ్చుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తారు. వాడు మీ మతములోకి వచ్చిన తరువాత వాడిని మీకన్నా దుష్టునిగా, మీకన్నా చెడ్డవానిగా చేస్తారు అంటాడు. కాబట్టి ఈ యొక్క పరిశీలన యొక్క అబద్ధ బోధ ఏంటంటే, వారు దేవుడి కొరకు నిలబడిన వారుగానే ఉంటారు, కానీ దేవుడు వారిలో ఉండడు. దేవుడి కొరకు నిలబడినట్టుగానే ఉంటారు, ఆత్మీయ కట్టుకలను వల్లిస్తూనే ఉంటారు, కానీ వారి యొక్క కన్నులంతా కూడా ఆర్థికమైన వీటి మీద అహంకారంతో కూడి ఆ యొక్క అధికారపు వైపున మోసు కలిగేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి వీరి గురించి మీరు జాగ్రత్త పడుడి అంటున్నాడు. భయపడకూడి వారి గురించి, కానీ జాగ్రత్త పడుడి అంటున్నాడు. రెండవ ఇదిగా చూసినట్లయితే 4 నుంచి 5 వచనాలు మనం చదువుతున్న లూకాసు వార్త 12వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, మొట్టమొదట ఇదిగో శిష్యులందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పరిసయ్యుల బోధ గురించి, పరిసయ్యుల లాంటి బోధకుల గురించి మాట్లాడిన తరువాత, నా స్నేహితులైన మీతో నేను మాట్లాడుతున్నది ఏంటి అంటే, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి.
ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. రెండవ అంశం ఏమంటున్నాడు? మొట్టమొదటి ఏమంటే భయపడకుడి, కానీ జాగ్రత్త పడుడి అబద్ధ బోధల నుండి, అబద్ధ బోధకుల నుండి. రెండవది ఏమంటున్నాడంటే మనుష్యులకు భయపడకుడి, కానీ దేవునికి మాత్రమే భయపడుడి. ప్రభువు మనందరూ ఏర్పరిచిన మార్గం కనుక మనం చూచాము అంటే ఆయన తన సత్యం కొరకు నిలబడడానికి, నీతి కొరకు, న్యాయం కొరకు నిలబడడానికి ఆయన మాట్లాడిన మాటలు కనుక చూస్తే ఆ యొక్క పిలాతు ముందర, పొంతి పిలాతు ముందర ఆయన నిలబడినప్పుడు పిలాతు కొన్ని మాటలు అంటాడు. అంటే మనం అందరం అనుకుంటాం ఎలాగో నిలబడాలా, నా వరకు వచ్చేటువంటికి నేను బెసికిపోతానని. అందరం ఒకనాడు ఒక బెసుకుతాం. కానీ దేవుడు మనకి ఇస్తున్న ఇదేంటంటే ఆయన నిలబడిన రీతిగా, ఆయన అపోస్తలులైన పౌలు పేతురు నిలబడిన రీతిగా మనల్ని శ్రమల యందు, శోధనల యందు ఎదుటి వారు భయపెడుతున్నప్పుడు దేవునికి భయపడి నిలబడమంటున్నాడు, మనుష్యులకు భయపడకుడి అంటున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చదువుతాను. నీవెక్కడి నుండి వచ్చిందివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. పొత్తి పిలాతు అతని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. 100వ పేజీ నూతన నిబంధన. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. 10వ వచనం. గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీ వెరుగవా అని ఆయనతో అనెను. అంటే జీవము గాని మరణము గాని నా చేతుల్లో ఉంది అని పిలాతు తనను తాను హెచ్చించుకుంటున్నప్పుడు యేసు ప్రభు అన్న మాటలు చూడండి. అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపము కలదనేను. ఆనాడు యూదుల మీద ఆయన నేరాపణ చేస్తూ ఏమంటున్నాడంటే, అయ్యా పిలాతు, నువ్వు మధ్యలో వచ్చిన వాడివి, మధ్యలో పోయేవాడివి, నీవు అన్యుడవు, నీకు యూదా మతం గురించి తెలియదు, నువ్వు రోమా చక్రవర్తి యొక్క అధికారిగా మరణము జీవము నీ చేతుల్లో ఉన్నదని మనకు తెలిసిందే కదా. వాడు ఇట్లంటే లైఫ్, ఇట్లంటే డెత్. కాబట్టి నీ చేతుల్లో ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నీ చేతుల్లో లేదు. అది ఉన్నది దేవుని చేతుల్లో మాత్రమే. ఆయన నీకు పర్మిషన్ ఇవ్వని దేని ఏమీ చేయలేవు అంటూ ఏమంటున్నా అంటే, పాపము నీది కాదయ్యా, నీ వెనక ఉండి ఎవరైతే నడిపిస్తున్నాడో పాపము వాడిదయ్యా. ఏ యూదులైతే భక్తి పరులని, ఆత్మీయులని, దేవుడు తెలిసిన వారని అంటున్నారో వారు మెస్సయ్య కొరకు కనిపెడుతూ మెస్సయ్య వచ్చే సమయానికి మెస్సయ్యను గుర్తుపట్టక ఆ మెస్సయ్యను అప్పగించడమే కాకుండా అతని మీద దైవ దూషణ నేరాపణ వేసి సంపాదన చూస్తున్నారో వారు లెక్క చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి మనకు పాపం చేసేవారు ముందున్న వాళ్ళు కనిపిస్తారు, కానీ వెనక ఉన్నవారు మనకు కనిపించరు. కానీ ప్రభువు ఏమంటున్నాడంటే, ఈ ముందున్న వాడిని తీసి కరేపాకలాగా పక్కన పెడుతున్నాడు, వెనక ఉన్న వాడితో మాట్లాడుతున్నాడు. యూదులారా, మీరు మెస్సయ్యని గుర్తుపట్టలేదు కనుక, నన్ను మీరు అప్పచెప్పబోతున్నారు కనుక, మీకు దేవుడి గురించి తెలుసు, దేవుడి వాక్యం చెప్పేవారు అనుకుంటున్నారు, బోధకులు అనుకుంటున్నారు, అన్ని తెలుసు అంటున్నారు, ఆత్మతో నింపబడేవారు అంటున్నారు కనుక మీరు మరింత లెక్క చెప్పుకోవాల్సింది అంటున్నాడు. రెండవ ఇదిగా కనుక చూసినట్లయితే మనకు అపోస్తలుడైన పేతురు గురించి తెలుసు. భయస్థుడు అన్నది మనకు తెలిసినదే. అపోస్తలుడైన పేతురు ఆ యొక్క తన మీదకి కత్తి వచ్చిన సమయంలో, శ్రమ శోధన వచ్చిన సమయంలో తప్పించుకుంటాడు. 3 మార్లు బొంకినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత కనుక గమనించినట్లయితే యేసు ప్రభు ఆయన ఎప్పుడైతే తిరిగి మరలా పునరావృతపరుస్తాడో, ఆయన పరిచర్యలోకి రీఇన్స్టేట్ చేస్తాడో, ఆయన కొదమ సింహంలాగా ముందరికి పెడతాడు అన్న విషయం మనకు తెలిసినదే. ఎవరికి భయపడ్డు, ఎక్కడా భయపడ్డు, తను చేయాలనుకున్న పని చేస్తాడు. ఎందుకు అంటే ఒకనాడు తన జీవము గురించి తను భయపడేవాడు. కానీ ఎప్పుడైతే పునరుద్ధానమై లేచిన యేసును చూచాడో, యేసు మరలా తిరిగి ప్రేమించి తప్పు చేసి పాపంలో పడిపోయిన వాడిని క్షమించి మరలా తిరిగి రీఇన్స్టేట్ చేశాడో, నేను ఆయన కొరకు నిలబడతానని నిర్ణయం తీసుకున్న పేతురు అపోస్తుల కార్యము 5వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 29 నుండి 32 వరకు చదువుతున్నాను. మనుష్యులకు భయపడకుడి, దేవునికి మాత్రమే భయపడుడి. 5వ అధ్యాయము 29 నుండి 32. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరుచుకుని పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను.
అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది. కాబట్టి ఎప్పుడైతే వారు ప్రభు యొక్క మరణము, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని అర్థం చేసుకున్నారో వారి జీవితంలో, వారు ధైర్యముగా ముందరికి సాగుతున్నారు. ఎప్పుడైతే నువ్వు సాతాను గుర్తుపడతావో, దేవుణ్ణి అర్థం చేసుకుంటావో, ఇంకా మరలా నువ్వు మనుషులకు కానీ, సాతానుకు కానీ, సాతాను వెనకుండి నడిపించేటువంటి మనుషులకు కానీ నీవు భయపడవు. దేవునికి మాత్రమే భయపడతావు. ఎందుకని? ఆయన నీ యొక్క ప్రాణమును మాత్రమే తీసేవాడు కాదు, కానీ ఆత్మను కూడా తీసేవాడని తెలుసు. మనుషులు ప్రాణము మాత్రమే తీయగలరు, ఆత్మనేమీ చేయలేరు. కాబట్టి మీ ఆత్మలను కాపాడుకొనుడి అంటున్నాడు. 20వ అధ్యాయంలో చూడండి, అపోస్తలుడైన పౌలు, అపోస్తల కార్యము 20వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదువుతారు. పౌలు ఏ విధముగా దేవుని కొరకు నిలబడ్డాడో చూడండి. 22 నుంచి 24 వరకు. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడై యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి చోట ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని నాకు తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించిన సాక్ష్యం ఇచ్చుటకు యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటా లేదు. కాబట్టి మనుష్యులకు భయపడకుడి, కానీ దేవునికి భయపడి అనే దాంట్లో యేసు ప్రభు ఆనాడు పిలాతు ముందర ఏ విధముగా భయం లేకుండా నిలబడ్డాడు, పేతురు యోహాను ఏ విధముగా నిలబడ్డారు, పౌలు ఏ విధంగా నిలబడ్డా అంటే దాని వెనక వారికి ఉన్నది కన్విక్షన్. దేర్ కన్విక్షన్ అబౌట్ ట్రూత్, దేర్ కన్విక్షన్ అబౌట్ దేర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, అండ్ దేర్ కన్విక్షన్ అబౌట్ ద డెత్ అండ్ రిసరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది ఎరిగిన మనము ఏ శ్రమన్నా ఉండి, ఏ శోధనన్నా ఉండి, ప్రార్థనలో మనం జయించుకుంటూ మనుష్యులకు భయపడే వారముగా కాకుండా దేవునికి భయపడే వారముగా ముందుకు సాగాలని మనకి మరొకసారి గుర్తు చేస్తున్నాడు. 6 నుంచి 7 వచనాలు చూద్దాం. 3వ వచనం. ఈరోజు నాకు ఒక 10 నిమిషాలు ఎక్కువ సమయం ఇవ్వండి దయచేసి. 6 నుంచి 7. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. 3వ దానిగా ఏమంటున్నా అంటే, భయపడకుడి, దేవుని యందు మీకు భద్రత కలుగ చేయండి. దేవుడు మీకు భద్రత కలుగ చేస్తాడు. మనుషులెవ్వరూ భద్రత కలుగ చేయలేరు. మనుషులను ఆశ్రయించడం వ్యర్థము. నీ గుర్రపు శక్తిగా నేను ఏదైనా కూడా అది కొంతవరకే వస్తుంది. దేవుడు మాత్రమే నిన్ను కాపాడతాడు. ఆనాడు 2 నాణెములకు పిచ్చుకలు దొరికేవి. ఆ పిచ్చుకల్ని వాళ్ళు మెడ తిప్పి చంపేసేవాళ్ళు. దాన్ని ఏమంటారు? ఆ యొక్క బలియాగం కొరకు ఏమంటున్నాడంటే, అది చావనైనా చావచ్చు, కానీ వాటిని యేసు ప్రభు అయితే మరవట్లేదు అంటాడు. దేవుడు వాటిని మరువట్లేదు అంటున్నాడు. కాబట్టి నీకు నాకు భద్రత ఏం కలిగజేస్తున్నాడంటే, మనిషి ఎందు భద్రత లేదు, బోధన ఎందు, చెడు బోధన ఎందు భద్రత లేదు, చెడు అధికారం ముందర భద్రత లేదు, చెడుగా సంపాదించుకున్న దాని దగ్గర మనకు భద్రత లేదు. మనకు భద్రత ఉన్నది దేవుని ద్వారా మాత్రమే. అపోస్తలుల కార్యము 18వ అధ్యాయం. మళ్ళా నా యొక్క అభిమతం ఏంటంటే, ఆనాడు ఏ విధముగా అయితే ప్రభువు చెప్పిన మాటల్ని ఆ తర్వాత ఆ యొక్క పునరుద్ధానమును చూసిన ఈ శిష్యులు ఏ విధముగా వెంబడించారు, మనం ఏ విధముగా ఈ శ్రమల యందు, శోధనల యందు వెంబడించాలి. 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యము 18వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చదువుతున్నాను. రాత్రి వేళ దర్శనమందు ప్రభు అపోస్తలుడైన పౌలు ఒకనాడు బలహీనమైన క్షణాల్లో ఉన్నాడు. తన పరిచర్యలు ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, చుట్టుపక్కల శ్రమలు, శోధనలు. ఆ సమయంలో దేవుడు అతన్ని బలపరుస్తున్నాడు. 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడునో రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాడు. ఎక్కువ పరిచయం చేసిన ప్రదేశం కనుక చూస్తే కొరింథీలో చాలా చెడ్డ పరిస్థితుల్లో అతను 3 ఏళ్ళు చేస్తాడు. ఈ తర్వాత 1.5 సంవత్సరం ఉంటాడు. కాబట్టి ఏం మాట్లాడుతున్నా అంటే, ఈ యొక్క దీనిలో నా వారు ఎంతో మంది ఉన్నారు, నీవు భయపడకు, నా వారు నీకు తోడుగా ఉన్నారు.
సో దేవుడు రకరకాలుగా కాపాడతాడు. దేవదూతల్ని పంపించి కాపాడతాడు. ఆయన మనుషుల్ని ఇక్కడ ఉన్న వారి నుంచి కాపాడతాడు. ఒక్కొక్కసారి శత్రువుని చేత కూడా మనల్ని కాపాడేటువంటి దేవుడు. కాబట్టి ధైర్యముగా నుండి అంటున్నాడు, భయపడకుడి, దేవుడు మీకు భద్రత కలిగించింది అంటున్నాడు. ఇవన్నీ కూడా నీవు ఏ శ్రమలో ఉన్నా ఉండొచ్చు, నీవు ఏ శోధనలో ఉన్నా ఉండొచ్చు. ఆ శ్రమలో శోధనలో యేసు ప్రభు వారు తాను అనుభవించిన వాడు కనుక మనందరితో మాట్లాడుతున్న మాటలు, ఆ తర్వాత అపోస్తలులు దాన్ని వారు అనుభవించిన మనం కూడా అలాగనే వాటిని దాన్ని ఏమంటారు, ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. 4వ అంశంగా 8 నుండి 10 వచనాలు చదువుతున్నాడు. మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొనును. మనుష్యుల ఎదుట నన్ను ఎరగను అనువాడిని నేనును ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకు వారికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు అంటున్నాడు. ఇందాక మనం చూసిన విధంగానే ఆ యొక్క సీమోనుతో, గలడి సీమోనుతో మాట్లాడుతున్నప్పుడు, ఎలిమాస్తో మాట్లాడుతున్నప్పుడు వారు ప్రదర్శించిన ధైర్యము, వారు ప్రదర్శించిన ఆ యొక్క తెగువ చూస్తూ ఒక్కసారి నాతో అపోస్తల కార్యము 19వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు. ఈ యొక్క అంశంలో ఏం మాట్లాడుతున్నానంటే, భయపడుడి. కానీ ఎవరి గురించి భయపడాలా? ఇంతవరకు అన్ని ఏం చెప్తున్నాడు అంటే, భయపడండి, భయపడకండి, భయపడకండి అని చెప్తున్నాడు. ఇప్పుడు భయపడండి అంటున్నాడు. దేనికి భయపడమంటున్నాడు? దేవునికి భయపడమంటూ దేవుని దూషణకు జోలికి వెళ్ళొద్దు. దేవుని వైపు కానీ యేసు వైపు కానీ పరిశుద్ధాత్మను కానీ దూషణ చేసేటువంటి పరిస్థితిని జీవితం ఏనాడో తెచ్చుకోవద్దు. 19వ అధ్యాయం అపోస్తల కార్యము 13 నుండి 16వ వచనము చదువుతున్నాను. 13 నుండి 16. మనము కనుక ఉత్తినే దేవుని యందు లేకుండా, మన యందు ఆత్మీయత లేకుండా మనము బైబిల్ పట్టుకొని కొన్ని విషయాలు చేయాలి అనుకున్నప్పుడు దేవుడు చేసే పని ఏంటో చూడండి. 19వ అధ్యాయము 13 నుండి 16. 19వ అధ్యాయము 13. అప్పుడు దేశ సంచారులు మాంత్రికులునైన కొందరు యూదులు, ఎవరంట వారు? దేశ సంచారులు మాంత్రికులు అయిన యూదులు, పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్న మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొని. వాళ్ళంట సన్స్ ఆఫ్ స్కేవా. ఒక హై ప్రీస్ట్ ఉన్నాడు. ఆ ప్రీస్ట్, ఆ యొక్క ప్రధాన యాజకుడు, ఆ యాజకుని యొక్క కుమారులు 7 సన్స్ ఆఫ్ స్కేవా. వారు పౌలు యేసు నామమున దెయ్యాలను ఎవరగొడుతున్నారని చెప్పి వీళ్ళు కూడా ఏం చేయడం ప్రారంభించారంటే, యేసు నామమున అంటే వారికి పిలుపున్నా లేకపోయినా బైబిల్ పట్టుకొని తిరిగేవాళ్ళు, వారికి సేవ లేకపోయినా కూడా కడుపుకుంటుకు వచ్చేవాళ్ళు, రకరకాలుగా మోసాలు చేసేటువంటి వారు బయలుదేరుతారు. సహజం. ఎందుకంటే ఎక్కడైతే ఏమంటాడు ప్రభు, ఒక మాట అంటాడు, ఎక్కడైతే శవం ఉన్నదో అక్కడ రాబందులు చేరతాయి, ఎక్కడైతే డబ్బు ఉన్నదో అక్కడ మనుషులు చేరతారు, ఎక్కడైతే అధికారం ఉంటుందో అక్కడ మనుషులు చేరతారు, ఎక్కడైతే ఆర్థికమైన బెనిఫిట్స్ ఉంటాయో అక్కడ మనుషులు చేరతారు. అది ఈనాటి ఇది కాదు. ఒకనాడు యేసు ప్రభువులోకి రావాలంటే భయపడి చచ్చేవాళ్ళు. యేసు ప్రభు ఎవరినైనా పిలిచినప్పుడు ఆగా ఆలోచించుకొని లోపలికి రా, నీవు నా శిష్యుడిగా ఉండాలంటే 1కి 6 సార్లు ఆలోచించుకొని రా అని చెప్తున్నాడు. ఈ రోజు మనం అందరినీ ఈజీగా పిలిచేస్తుంటాం. అందుకని ఒకడు నా శిష్యుడు అయి ఉండవలసి ఉంటే నీవు ఇలా ఉండాలా అంటాడు. కాబట్టి ఆనాటి పరిస్థితి గమనించినట్లయితే మొట్టమొదటి ఆ యొక్క ఏమంటారు సెంచురీ, మొట్టమొదటి శతాబ్దంలో కనుక చూస్తే ఎవరైతే యేసు ప్రభువు నమ్ముకుంటున్నారో వాడు ఎంతో శోధన అనుభవిస్తాడని తెలిసి తన ప్రాణము లెక్క చేయక వచ్చేవాళ్ళు. కానీ కాలక్రమేణా ఏమైందంటే ఆ యొక్క రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని దాన్ని ఏమంటారు, ఆ యొక్క శ్రమకు శోధనకు గురి చేస్తున్న సమయంలో చాలా బలమైన క్రైస్తవులు ఉండేవాళ్ళు, చాలా బలమైన క్రైస్తవులు, ఆత్మీయమైన క్రైస్తవులు ఉండేవాళ్ళు. కానీ ఒక సమయం వచ్చింది, అరౌండ్ 325 AD, క్రీస్తు శకము 325 సంవత్సరంలో ఒక చక్రవర్తి ఆయన ఇంకొక చక్రవర్తి మీద యుద్ధానికి పోతున్న సమయంలో అతనికి రాత్రి కలలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, తన దేవుళ్ళకు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, దేవతలకు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో అతనికి జెండా అంటారు చూడండి, మనం ఆ దీనికి వెళ్ళేటప్పుడు, ఆ యొక్క యుద్ధానికి పోయేటప్పుడు స్టాండర్డ్స్ అంటారు వాళ్ళు, ఆ జెండా ఒక క్రాస్ బొమ్మ ఉన్నది కనిపించింది. సో అతను తనకు తాను ఇచ్చుకున్న వాగ్దానం ఏంటంటే, ఒకవేళ కనుక నేను ఈ యొక్క యుద్ధము కనుక గెలిస్తే నేను ఆ క్రాస్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుని దానికి నేను లోబడతాను అని చెప్పాడు అనమాట. సో అతను ఆ యుద్ధం గెలిచాడు. కాన్స్టాంటిన్ అంటారు, ఎంపరర్ కాన్స్టాంటిన్, అరౌండ్ 325 AD
ఎప్పుడైతే అతను ఆ యొక్క గెలిచిన వెంటనే ఏం చేశాడంటే అతను క్రైస్తవత్వాన్ని ఓపెన్ అప్ చేసేసాడు. అంటే సోషల్ బెనిఫిట్స్ ఇవ్వడం ప్రారంభించాడు. ఎవరు యేసుక్రీస్తుని నమ్ముకొని క్రైస్తవుడు అవుతారో వాళ్ళకి సాంఘిక వనరులు కూడతాయి, ఈ సాంఘిక భద్రత కూడుతుంది, ఈ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి హీ హ్యాడ్ మేడ్ క్రిస్టియానిటీ యాజ్ అ స్టేట్ రిలీజియన్. అంటే ఆ యొక్క అందుకు లోపలికి రకరకాల మనుషులు రావడం ప్రారంభించారు. కాబట్టి ఒకనాటి క్రైస్తవత్వం వేరు, ఈ రోజు మనం చూస్తున్న క్రైస్తవత్వం వేరు. అందుకనే ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వారంతటా వారు రాకుండా మనము వారిని దాన్ని ఏమంటారు, ఆ ప్రలోభము పెట్టి ఈ ప్రలోభము పెట్టి వాళ్ళని లోపలికి తీసుకొచ్చినా కూడా ఏ ప్రయోజనము ఉండదు. కాబట్టి ఆనాడు ఈ యొక్క మెస్మరిజం అంతా చూసి ఇంత పవర్ ఉంది, ఈ పరిశుద్ధాత్మ దేవుని వల్ల ఇంత పవర్ ఉంది, వాక్యం చెప్తే ఇలాగ నడుస్తూ ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యం చెప్పడానికి కోరుకోవడం, ప్రతి ఒక్కరు సేవకుడు అనుకోవడం, ప్రతి ఒక్కరు రకరకాల పనులు చేయాలనుకోవడం దిగడం ప్రారంభించారన్నమాట. అలాగనే స్కేవా వాళ్ళు చూడండి 19వ అధ్యాయం 13 నుంచి 16. అప్పుడు దేశ సంచారులు మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను అని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొని యూదుడైన స్కేవాయును ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగే చేయించుండేది. ఏం జరిగిందో చూడండి. మనం గనక మన కాని పనులు కనుక మనం చేయడం ప్రారంభిస్తే ఏం జరుగుతుందో చూడండి. యూదుడైన స్కేవాయును ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగే చేయించుండేది. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, యేసెవరో నాకు తెలుసు, పౌలును నాకు తెలుసును, కానీ మీరెవరని అడుగగా ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచును. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయింది. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలిగను కనుక ప్రభు అయిన యేసు నామము గణపరచ. నీకు కానిది కనుక నీవు చెయ్యాలి అనుకుంటే నీకు మంచి జరగదు. దేవుని మాట పట్టుకొని మనకిష్టం ఉన్నది మనం చేయాలి అనుకున్నామంటే ఆ యొక్క ఏ దెయ్యాలనైతే మనం దగ్గర చేర్చుకుంటాం ఆ దెయ్యాలే మనల్ని తిరగొట్టి గుడ్డలో పెరికి కొట్టి పంపిస్తాయంట. అప్పుడు దిగంబరులై బయటికి వెళ్తున్నారట. కాబట్టి ఏమంటున్నాడంటే భయపడుడి. ఎవరికి భయపడాలా? దేవునికి భయపడు. ఆ దూషణకు ఈరోజు మనం కనుక దేవుని జాగ్రత్తగా ఆలోచించండి. ఆ రోజు 10 కమాండ్మెంట్స్, వాట్ ఆర్ ద 10 కమాండ్మెంట్స్? ఆ 10 కమాండ్మెంట్స్ లో నీవు దేవుని నామమును అనవసరముగా ఉచ్చరించకూడదు అని చెప్తాడు. అంటే ఏంటి అర్థము? ఈరోజు మన వాళ్ళు గమనించారనుకోండి, మరి ఆ యొక్క ఇంగ్లీష్ మన వాళ్ళ కింద వాళ్ళు చెడ్డ మాటలతో పాటు జీసస్ క్రైస్ట్ అని వాడుతుంటారు, చెడ్డ మాటలతో పాటు గాడ్ అని వాడుతుంటారు. దే బ్లాస్ఫెమ్. అలాగే మనం చాలాసార్లు ఈజీగా దేవుని పేరును ఉపయోగించేసుకుంటున్నాం. నీవు గనక దేవుని నియత్తు లేకుండా, నీవు దేవుని యందు సరిగ్గా లేకుండా నీవు దేవుని నామము గనక ఉపయోగించాలి అనుకున్నావు అనుకో, అది నీకు మంచి జరగదు, అది చెడుకే దారితీస్తుంది. కొంతకాలము మంచి జరిగినట్లుగా కనిపించవచ్చు, కానీ అది దీర్ఘకాలం నీకు మంచి జరగదు. ఎందుకు అంటే దేవుని నమ్మిన వారు, ఒక్కసారి నాతో పాటు తిమోతికి రాసిన 2 తిమోతి ఒక మాట చదువుతాను. నాకు ఈ బలమైన వాక్యాలు నా మనసులో ఉండిపోతాయి కొన్ని, అందుకని మరలా వాటికి వస్తాను. 2 తిమోతి 195వ పేజీ, నూతన నిబంధన. 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును, ఆయన వారెవరో ఆయనకు తెలుసు, ప్రభువు తన వారిని ఎరుగును అన్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగి పోగలరు. ఊరికనే నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే, ఊరికనే నేను సేవకుని అని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. నీ జీవిత సాక్ష్యం ద్వారా నీవు క్రైస్తవుడిగా కనిపించాలా, నువ్వు సేవకుడిగా కనిపించాలా, నువ్వు పెద్దగా కనిపించాలా. కాబట్టి మన జీవితాలు సరిగ్గా లేకపోతే ఏమంటున్నాడంటే నా వారెవరో నాకు తెలుసు అంటున్నాడు. మనంతటా మనం పేర్లు పెట్టుకుంటే ఏ ప్రయోజనము ఉండదు. ఆయన మనకు పేరు పెట్టుకోవాలి. అందుకని ప్రకటన గ్రంథంలో చూడండి, ఆ 7 సంఘాలకి ఆయన ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు ఎవరికీ తెలియని పేరు, నాకు నీకు మాత్రమే తెలిసే పేరు నీకు ఇస్తాను, ఇటువంటి మాటలు మాట్లాడు. అంటే మనం పెట్టుకునే పేర్లు కొంతకాలమే మనల్ని నడిపిస్తాయి, ఆయన పెట్టే పేరే మనకు స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఆయన వారెవరో ఆయనకు తెలుసు అంట. ఎలా అది నీకెలా తెలుస్తుంది నువ్వు ఆయన వాడివా కాదా అని? జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేసుకోండి, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఆయన వారెవరో ఆయనకు తెలుసు, నీవు ఆయన వాడవు కాదా అని ఎలా తెలుస్తుంది? నీకు తెలియాలి. ఎలా? ప్రభువు నామమును ఒప్పుకొని
ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. సో నీ సాక్ష్యం ఏంటి సహోదరుడా, నీ సాక్ష్యం ఏంటి సహోదరి, నీ సాక్ష్యం ఏంటి సేవకుడా అని దేవుడు అందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి దుర్నీతిని వదలకుండా మసిపూసి మారేడుకాయ చేసుకొని ఎన్ని చేసినా కూడా ఇక్కడ మనం రీచ్ అవుతాం, ఇక్కడ ధనవంతులం అవుతాం, ఇక్కడ మన వెనక మనుషులు ఉంటారు, ఇక్కడ రకరకాలు జరుగుతాయి. కానీ దేవుని ముందు నిలబడుతున్నప్పుడు నీకు నీవుగా దిగంబరుడుగా నిలబడవలసి వస్తుంది. కానీ మన గ్రహచారం బాగలేకపోతే ఇక్కడనే దిగంబరులు కావాల్సి వస్తుంది. ఆ సేవా కుమారులకు జరిగినట్టు ఆ పరిస్థితి మనకు ఎవరికి రాకుండా ఉండాలి అంటే దేవుని యందు మనం సరిగ్గా ఆఖరిగా ఇది చదువుకొని ముగించుకున్నాం. 12వ అధ్యాయము 11 నుండి 12 వచనాలు. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును ఆఖరిగా వారికి ఏం తెలియజేస్తున్నాయంటే, whoever believes in my name, at one point of time they have to stand before courts, they have to stand before many things to defend yourself. In all those times what I would do, వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చడమా ఏమి మాట్లాడదమా అని చింతింపకుడి. ముందర రిహార్సల్ అవసరం లేదు, ముందర ఏది అవసరం లేదు. నీవు దేవుని యందు ఉంటే జాగ్రత్తగా వినండి, నీవు దేవుని యందు లేకపోతే కోర్టులో కోచింగ్ విట్నెస్ అంటారు. దొంగ సాక్ష్యం చెప్పాలనుకో వాడికి అరగంట ట్రైనింగ్ ఉంటుంది. ప్రతివాది ఏం చేస్తాడు, డిపెండెంట్ లాయర్ ఇంకొక లాయరు వాడి అబద్ధాన్ని పట్టుకోవాలని చూస్తాడు. నిజం అనుకోండి ఎప్పుడు ఒకటే ఉంటుంది, నిజం ఎప్పుడు ఒకటే ఉంటుంది. అబద్ధానికి ఏం చేయాలా, లాయర్ 1 అవర్ ముందర నీ కోచ్ చేస్తాడు. కాబట్టి ఏమంటున్నాడంటే ఏమి నువ్వు ప్రిపేర్ కానవసరం లేదు. నువ్వు నీతిగా ఉన్నావు అనుకో, నీకు హృదయంలో మాటలే కదా బయటకు వచ్చేది. నీకు హృదయం సరిగ్గా లేకపోతేనే కదా నువ్వు నోరు మూసుకొని ఏం మాట్లాడితే ఏం బయటకు వస్తున్నా జాగ్రత్త పడేది. నీకు హృదయం చల్లగా ఉందనుకో, మంచిగా ఉందనుకో, ఏది మాట్లాడినా కూడా ఎదుటివాడు నీకు హృదయం మంచిది కనుక, నీకు వారికి ప్రేమ సంబంధ బాధలు ఉన్నాయి కనుక నువ్వు ఒకవేళ తొట్టిల్లిన మాట తను అర్థం చేసుకుంటాడు. కాబట్టి నువ్వు ఆ సమయంలో ఏమి మాట్లాడాలన్నది నీవు భయపడవలసిన అవసరం లేదు. నీకు ఆ సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఇస్తాడు? అందరికీ కాదు, దొంగ సాక్షి కాదు. దేవుని యందు సాక్ష్యము కలిగిన వానికి, దేవుని కొరకు నిలబడే వానికి, వాడు నిలబడినప్పుడు వాడి ముందర ఎవరు వచ్చినా కూడా నిజం ఒకటే కనుక రాత్రి నిద్ర లేపినా కూడా నిజం నిజమే, అదే స్టోరీ ఉంటుంది. అలా కాకపోతే దానికి 100 వర్షన్స్ ఉంటాయి, 1.0, 2.0, 3.0 వర్షన్స్ ఉంటాయి. కాబట్టి నీవు సత్యవర్తుడైన దేవుడిని నీవు వెంబడిస్తున్నప్పుడు, నీవు సత్యము నమ్మినప్పుడు, నీవు దేవుని కొరకు నిలబడుతున్నావు అనే ధైర్యం నీకు ఫస్ట్ కలిగితే, నీవు దుర్నీతిని కనుక వదులుతూ పోతా ఉంటే ఎక్కడ నువ్వు ఎప్పుడు నిలబడి మాట్లాడాల్సి వచ్చినా కూడా వారు ఎంత కుటిలైనా, వారు ఎంత కపటులైనా, వారు ఏమి చేయాలనుకున్నా నీ దేవుడు నీ చేత సత్యము మాట్లాడిపిస్తాడు. నీ దేవుడు నీకు మంచి జరిగేది చేపిస్తాడు. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దను అధిపతుల యొద్దను అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చదమా ఏమి మాట్లాడదమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం చదివి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13 నుండి 21 వచనం వరకు చదువుతాను. నీ విద్వాంసుడివి కాదని లేదు, నీవు లాయర్వి కానీ అవసరం లేదు, నీవు బాగా మాట్లాడేవాడివి కారణం అవసరం లేదు. 4వ అధ్యాయం 13 నుంచి వారు 12 నిమిషాలు 11 ఇల్లు కట్టువారైన మీరు, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 106వ పేజీ నూతన నిబంధన. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. చాలాసార్లు ఆ రాయి అనగానే మనం ఎవరికి వాళ్ళం తృణీకరించబడ్డ వాళ్ళము ఆ రాయి నేనే అనుకుంటాం. యేసు ప్రభు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేదని. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్ప లేకపోయింది.
అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుష్యులను మనమేమి చేయదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులలోనైనాను మాటలాడకూడదని మనము వారిని బెదిరిపెట్టవలనని బెదిరించవలనని చెప్పుకొనిది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా లేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవునిని మహిమపరుచుతుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అన్న సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏళ్ళ ఎక్కువ వయసు, 40 ఏళ్ళ 40 ఏళ్ళ వయస్సు గలవాడు, 40 years. ప్రార్థన చేస్తున్నాం. శ్రమ శోధన వచ్చినప్పుడు భయం ఉంటుంది, సహజం. కానీ భయపడకుడి, కానీ జాగ్రత్త మాత్రం పడండి అంటున్నాడు. మనుష్యులకు భయపడకుడి, దేవునికి మాత్రమే భయపడుడి అంటున్నాడు. భయపడకుడి, దేవుని మీకు భద్రత కలుగు చేస్తాడు అంటున్నాడు. భయపడుడి, ఎవరికి భయపడాలా? దేవుడి గురించి ఆయనకు విరుద్ధమైన పనులు ఏవి చేయకండి అంటున్నాడు. భయపడకుడి, చింతించుకుడి, ఏమి మాట్లాడవాలని ఆ సమయానికి మీకు ఇవ్వబడుతుంది. ఎందుకంటే మీ యందు సత్యం ఉంటే, మీరు కనుక దేవుని యందు ఉంటే ఎటువంటి కోచింగ్ అవసరం లేదు. ఆ సమయంలో నిజము బయట మాట్లాడతారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుంటారు. పరిశుద్ధమైన దేవాలైనా నీ కృపాభరితమైన హస్తాలకు ఈ యొక్క శుక్రవారాన్ని భద్రపరచుకుంటూ నీ యొక్క ప్రజల్ని నాయన ఇక్కడ ఉమ్మిగూడేలా చేసి ఉండగా దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆనాడు నాయన జనులు ఉమ్మిగూడినప్పుడు నీవు చెప్పిన మాటల్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ నా స్నేహితులైన మీతో మాట్లాడుతున్న మాటలు అన్న రీతిగా మరొకసారి నైనా మమ్మల్ని నీ స్నేహితులుగా చేసుకొని మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. మేము నీ స్నేహమును కాపాడుకునేటువంటి రీతిగా నీవు చెప్పిన పనులు చేసేటువంటి వారంగా, నీకు మాత్రమే ఘనత మహిమ ఆపాదించేటువంటి వారంగా మమ్మల్ని మేము తగ్గించుకుని హెచ్చిస్తూ నీ ఆశీర్వాదాలకు పాత్రలయ్యేటట్టుగా ఇక్కడున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, మరి ముఖ్యంగా మా సంఘం చుట్టుపక్కల ఉన్న చెత్త నుంచి కాపాడమని, నీ కంచెను మా చుట్టూ వేసిన దుష్టుడి నుంచి కాపాడమని, నీ దీవెనలతో నింపమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి.